లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గ్రామ వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం? ఏ, సరైన నిర్ణయం. బి, సరైన నిర్ణయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి. రాష్ట్రంలో జరిగిన ఒక కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అనూహ్యంగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో బలమైన వదంతులు షికారులు చేస్తున్నాయి. ఈ పరిణామం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్గాన్ని తీవ్ర కలకలానికి గురిచేసినట్టు సమాచారం. విశ్వసనీయత లేని కొన్ని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న ఊహాజనిత సమాచారం ప్రకారం సిబిఐ ప్రత్యేక బృందం రాష్ట్రంలోని అడుగుపెట్టిందని, గత ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు కేటాయించిన ఈ వివాదాస్పద నిర్మాణ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ ఊహాగానాలు వాస్తవమైన వాటి తీవ్రత టీడీపీ శిబిరాల్లో బుల్లెట్ ట్రైన్ వేగంతో కలకలం రేపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం, నిధులు మళ్లింపు ఆరోపణలు, టెండర్ల కేటాయింపులో జరిగిన లొసుగులపై కేంద్రం దృష్టి సారించినట్లుగా ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం వదంతులు, పుకార్లు మాత్రమే అయినప్పటికీ సిబిఐ పేరు తెరపైకి రావడం చంద్రబాబు నాయుడుతో పాటు కీలకమైన కొందరు టీడీపీ నాయకులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. గతంలో అనేక కేసుల నుంచి క్లీన్ చిట్ తీసుకువచ్చినప్పటికీ ఈ కొత్త ఊహాజనిత పరిణామం వారి గుండెల్లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక అనామక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఈ సిబిఐ దర్యాప్తు వదంతులకు తోడు ప్రముఖ టీవీ యాంకర్ ఈశ్వరి ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఊహాజనిత ఇంటర్వ్యూలో చేసినట్లుగా ప్రచారం అవుతున్న కొన్ని సంచలన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన ప్రాంతమైన కరకట్టు ప్రాంతానికి సంబంధించిన రహస్యాలు తన వద్ద ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని ఈశ్వర్ ప్రస్తావించినట్లు పుకార్లు వ్యాపించాయి. కరకట్టు సమీపంలో జరిగిన అక్రమ నిర్మాణాలు, భూములు కొనుగోలు వ్యవహారంపై ఈశ్వర్ దృష్టి సారించినట్లుగా వదంతులు. ఆ కరకట్టు వెనుక దాగున్న ఆర్థిక లావాదేవీలు చూస్తే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతారు అని ఈశ్వర్ అన్నట్టుగా ఊహాజనిత సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈశ్వర్ కానీ ఆయన బృందం కానీ ఈ పుకార్లపై ఎట్లాంటి ధృవీకరణ ఇవ్వలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవ సమాచారం మాత్రమే. సిబిఐ దర్యాప్తు మొదలైందన్న వదంతులు, కరకట్టపై యాంకర్ ఈశ్వర్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ తరహా వదంతులు మరింత ఇబ్బందికరంగా మారతాయి. పరిస్థితి ఎలా ఎదుర్కొనే దానివే చంద్రబాబు తన వ్యూహాత్మకంతో అత్యవసరంగా భేటీ అయినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమపై ఉద్దేశపూర్వకంగానే ఈ పుకార్లు సృష్టించారని టీడీపీ నాయకులు అంతర్గతంగా వాపోతున్నట్లు సమాచారం. ఈ కథనాల్లో ప్రస్తావించిన సిబిఐ దర్యాప్తు, యాంకర్ ఈశ్వర్ వ్యాఖ్యలు పూర్తిగా ఊహాజనితం మరియు వదంతుపై ఆధారపడినవి. వీటిని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ఏదైనా ఈ తరహా పుకార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.